హాయ్! హలో! నమస్తే. నేను మీ రజియా. ఇది చెరువులో పెంచిన ఫిష్ అనమాట. ఇది 8 కేజీస్ దాకా ఉంటుంది. చాలా పెద్దగా ఉంది గదా! చేపల పులుసు విలేజ్ స్టైల్‌లో ఎలా చేస్తారో మా అత్తయ్య చూపిస్తారు చూడండి. ముందైతే చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నారు. అది పావు కిలో దాకా ఉంటుండొచ్చు. ఇవి ఫ్రైకి ముక్కలు తీసి పక్కన పెట్టుకొని, మిగతావి పులుసుకనమాట. దీంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. 2 టీ స్పూన్స్ పసుపు కూడా వేసుకుంటున్నారు. ఇవి 2 ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టాక 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నారు. చేపల పులుసుకి ఉప్పు, కారం కొంచెం ఎక్కువే పడితేనే బావుంటుందండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నారు. 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేశారు. ఇది పచ్చి నూనండి. దీంట్లో సరిపడా కల్లుప్పు వేస్తున్నారు. మీ దగ్గర సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని 2 మీడియం సైజు టమోటాలని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేశారు. ఒక పెద్ద ఆనియన్‌ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేశారనమాట. ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఇలా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు ముక్కలకి బాగా పడితేనే పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుందాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఇలా కొంచెం ఉడికాక ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. దాంతో పాటు పక్కన చేపల ఫ్రై కూడా అవుతుందనమాట. అంతే అండి. కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.